నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, ఈ కార్ రేసింగ్లో కీలక పరిణామం, ఏపీ సమాచార ప్రజా సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి చుట్టూ ఏసీబీ ఉచ్చు, వరంగల్లో విద్యార్థిని ఆత్మహత్య వంటి విషయాలపై ఢిల్లీ నుండి కళ, హైదరాబాద్ నుండి కుమార్, గుంటూరు నుండి రవికృష్ణ, వరంగల్ నుండి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా హైదరాబాద్ వెళ్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడును పెంచింది. ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు అధికారులు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణను ప్రారంభించారు. దానకిషోర్ నుండి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారా డబ్బులు బదిలీ అయినట్టు దానకిషోర్ తెలిపారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏదైతే కంప్లైంట్ అంటే దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క హైకోర్టు నుంచి కూడా ఏసీబీ అధికారులు ఆర్డర్స్ కూడా అందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఏదైతే ఈ దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క దానకిషోర్ దగ్గర నుంచి కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి తన పరిధిలో అంటే దానకిషోర్ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏకి సంబంధించి 55 కోట్లు ఏపీఓకి ఏదైతే నిధులు మళ్లించినట్లు కూడా ఇప్పటికే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా A1 కింద కేటీఆర్, A2 కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3 కింద బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురుపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు దీనిపై పూర్తిగా ఫోకస్ చేసి ఈ దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా గత సంవత్సరం 2023 ఫిబ్రవరిలోని ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9 అయితే నిర్వహించారు. సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా ఈ కార్ రేస్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అది సక్సెస్ అవడంతో 2024 ఫిబ్రవరి 11వ తారీఖుకి సీజన్ 10 ఫార్ములా ఈ కార్ రేస్ అయితే నిర్వహించడానికి కూడా పూర్తిగా సన్నాహాలు నిర్వహించి అలాగే విదేశీ సంస్థతో కూడా ఏదైతే ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈలోపు తెలంగాణలోని ఎన్నికలు కూడా అమల్లోకి రావడం, అలాగే మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడంతో కూడా ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి కొన్ని అగ్రిమెంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలోనే విదేశీ సంస్థ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి ముఖ్యంగా 56 కోట్లు ఈ అగ్రిమెంట్ కన్నా ముందే విదేశీ సంస్థకి ఏదైతే అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలోకి వచ్చిందో వెంటనే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ నిధులు మళ్లించినట్లు కూడా గుర్తించి ఇమీడియట్గా దానిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులోని అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఈ ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. అప్పట్లోని ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఏదైతే కేటీఆర్ ఉన్నారు, ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాలతోనే ఏదైతే ఈ కార్ రేస్కు సంబంధించి 56 కోట్లు నిధులు మళ్లించినట్లు ఇటు దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోని ముఖ్యంగా అలాంటి వ్యక్తుల్ని ఏదైతే విచారణ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతి తీసుకొని ఇటు ఏసీబీ అధికారులకి అదే లేఖనైతే పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ తర్వాత దీంట్లోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా ఈసీఆర్ కూడా నమోదు చేసింది. వీళ్ళ ముగ్గురుపై అంటే కేటీఆర్, అరవింద్ కుమార్, అలాగే బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురుపై కూడా ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ నమోదు చేసి ఇటు ఏసీబీ అధికారుల దగ్గర నుంచి ఏదైతే కొన్ని లేఖలు అంటే ఇటు దానకిషోర్ ఇచ్చిన కంప్లైంట్తో పాటు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే విదేశీ సంస్థకి ఏదైతే హెచ్ఎండిఏ నిధులు మళ్లించిందో ఆ బ్యాంక్ అకౌంట్ ఏ తేదీల్లో అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేశారో ఆ స్టేట్మెంట్ కూడా ఇటు ఈడీ అధికారులు కూడా సేకరించారు. ఇప్పుడు వచ్చే 2 రోజుల్లోని ఇటు కేటీఆర్కి, అరవింద్ కుమార్కి, బిఎల్ఎన్ రెడ్డికి ఇటు ఏసీబీ అధికారులు నోటీసులు అయితే జారీ చేయనున్నారు. ముఖ్యంగా విదేశీ సంస్థకి ఈ 55 కోట్ల నిధుల మళ్లింపుకు సంబంధించి విచారణ అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా ఏదైతే విదేశీ సంస్థకి ఈ 56 కోట్లు నిధులు మళ్లించే సమయంలోనే అది డాలర్స్ కింద కన్వర్ట్ చేసి ఈ నిధులు మళ్లించారు. కానీ ఏదైతే ఆ నిధులు మళ్లించిన సమయంలోనే డాలర్స్ కన్వర్సేషన్ అంటే ఇండియన్ కరెన్సీకి డాలర్కి కన్వర్సేషన్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి అధిక భారం అయితే పడింది. వాస్తవంగా చూసుకున్నట్టయితే
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 10 కూడా హైదరాబాద్లో నిర్వహించుంటుంటే హెచ్ఎండిఏకి 200 కోట్ల నష్టం వచ్చేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలోని ముఖ్యంగా ఏసీబీ అధికారులు ప్రస్తుతం దీనిపై విచారణ కూడా వేగవంతం చేశారు. ఇటు గవర్నర్ అనుమతి కూడా పొందడం, అలాగే హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా రావడం. ముఖ్యంగా ఇలాంటి అంటే కేటీఆర్ లాంటి వ్యక్తుల్ని విచారించాలంటే ఇటు హైకోర్టు పర్మిషన్స్ అలాగే గవర్నర్ పర్మిషన్స్ కూడా చాలా కంపల్సరీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకొని ముఖ్యంగా వచ్చే 2 రోజుల్లోని ఖచ్చితంగా ఇటు ముగ్గురికి ఏదైతే నోటీసులు జారీ చేస్తారో వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికే కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించి 10 రోజులు అంటే ఈ నెల 30 తారీఖు వరకు కూడా మినహాయింపు పొందారు. అంటే అరెస్ట్ చేయకుండా మినహాయింపు అయితే పొందడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు కూడా ఈ నెల 27వ తారీఖున కూడా విచారణ జరగనుంది. ముఖ్యంగా ఈ నెల 30 తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా విచారణకి సహకరించాలని ఇటు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు కూడా ఖచ్చితంగా ఏదైతే నోటీసులు అయితే జారీ చేస్తారో విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖుకి ఏదైతే ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ విరుద్ధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 56 కోట్ల నిధులు మళ్లించినట్లు కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. అలాగే ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. దానకిషోర్ దగ్గర నుంచి కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటికే దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే ముమ్మరం చేయనున్నారు. వచ్చే 2-3 రోజుల్లో ఖచ్చితంగా నోటీసులు అయితే జారీ చేస్తారు. ఒకవేళ దీంట్లో అరెస్టులు చేసే అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ కేటీఆర్కి మాత్రం ఈ నెల 30వ తారీఖు వరకు కూడా మినహాయింపు ఉంది కాబట్టి ముఖ్యంగా 30వ తారీఖుని అంటే 27వ తారీఖుని దీనిపై మళ్ళొకసారి వాదనలు వింటారు. అలాగే ఇటు ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ నెల 27వ తారీఖు ప్రభుత్వం కూడా నివేదిక ఏదైతే హైకోర్టుకు అయితే సబ్మిట్ చేస్తుంది. ఒకవేళ 30వ తారీఖు వరకు ఇచ్చిన మినహాయింపును కనుక క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా కేటీఆర్ని కూడా దీంట్లో అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది చెప్పొచ్చు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ఫీల్డ్ రిపోర్ట్. రైట్.